ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రైట్, మనమైతే ఇప్పటంలో ఉన్నాం. ఇప్పటం ప్రజలు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ పరిచయం అయ్యారు. అది కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారు. జగన్ గారికి వెంకటేశ్వర స్వామి ఉసురు కొట్టింది. ఒకటి ప్రజలందరినీ ఏడిపించాడు. మంచి జైల రాజధాని ఆడవాళ్ళ ఉసురే కొట్టింది అతనికి. వాడు విధ్వంసం చేశాడు. వీళ్ళు వాడు విధ్వంసం చేయకుండా చట్టానికి లోబడి తప్పు చేసిన ప్రతి ఒడికి పనిష్మెంట్ అయితే తప్పదు. నేను బాగా ఏమన్నా కానీ ప్రజలోకి లేఖనం చేస్తాను, దింపుతాను అన్నాడు. అందరూ సంతోషం. మా గోళ్ళు మా ఇళ్ళన్ని పడగొట్టి పైశాచిగా ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. వారికి మొత్తం 50 ఇళ్ళు పడేసేసారు. వారికి నా వయసు ఇప్పుడు 62 సంవత్సరాలండి. ఇంత నీచుడిని, ఇంత ఫ్యాక్షనిస్ట్ని, అసలు పాలిటిక్స్కి పనికిరాడిని ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళల్లా ఫ్యాక్షన్ చేసుకోవడానికి, దోచుకోవడానికి, రౌడీజం చేయడానికి పనికొస్తారు. కానీ రాజకీయ నాయకుడికి ఉండే లక్షణం ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. పరదాలు కట్టుకొని వెళ్ళడం ఏంటి అసలు? పర్యావరణాన్ని నరకటమైంది చెట్లు. ఏ ముఖ్యమంత్రి అని ఇంతవరకు చేశాడా? ఎడన్నా మొక్కలు నాటిన వాళ్ళని చూసాం కానీ చెట్లను పడగొట్టిన ముఖ్యమంత్రి ఇంతవరకు మనం చూడలేదు కదా. అలాంటి ఆయనకి మేము ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పాం. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం పోయినందుకు జనం అంతా సంబరాలు చేసుకున్నారు. దేశం ఆంధ్ర మొత్తం సంబరం చేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఆయన ప్రమాణ స్వీకారం చేయటం సంతోషంగా ఉంది. ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ వదిన కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, రష్యా కూడా వాళ్ళ అమ్మగారికి నమస్కారం చేసేటప్పుడు చెప్పు చేతులు పట్టుకున్నాం. అన్నయ్య కాళ్ళు పట్టుకునేటప్పుడు మాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. మోడీ ఆయన ముగ్గురు కలిసి చేతులు ఎత్తి అసలు అది ఇక జరగదేమో పాపం వాళ్ళకి. అట్లా నెంబర్ 1గా జరిగింది. బ్రహ్మాండం. అసలు అట్లా ఎవరికి జరగదు, జరగబోదు కూడా. అంతే. మాకు పవన్ కళ్యాణ్ మా ఊరికి వచ్చాడు. అసలు ఈ ఊర్లో అడుగు పెడితే ఎవరైనా గెలవాల్సిందే. మెయిన్ ఈ గడ్డ లాంటిది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటం అంటే ఆయన నరాలో జీర్ణించుకుంది. ఇప్పటి అంటే ఆయనకి దేవులు అడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే నాది అన్న ఫీలింగ్ కలిగింది ఆయనకి. మంచి మహానుభావుడు ఆయన. ఆయన కృషి మనం చెప్పేది కాదు. ఇప్పటం పవన్ కళ్యాణ్ అడ్డ. 29లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండి. గట్టిగా అసలే మాట్లాడే పని కనిపిస్తుంది గ్యారంటీగా. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోయినా కానీ ఇక్కడ గతంలో ఆయన ఆవిర్భావ దినోత్సవం అంటే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటంలో చేసుకుంటున్నప్పుడు ఇక్కడ స్థలం ఇచ్చారని చెప్పి ఇక్కడ రైతుల మీద, ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద, అందరి మీద కూడా చాలా కక్షపూరితంగా ఊరంతా కూడా మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ ఇళ్ళన్నీ కూడా పగలకొట్టేసి ఒక విధ్వంసాన్ని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే టైంలో వెంటనే పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిని ఇక్కడికి చేరుకున్న విధానం కూడా మనం చూసాం. కారు టాప్ పైన అంటే పోలీసులు ఆపేసినా సరే ఎక్కడ ఆగకుండా, బెదరకుండా, భయపడకుండా ఇక్కడికి వచ్చి నేనున్నాను అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన భరోసా ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేశారు. ఎవరి వల్ల అయితే నా వల్ల మీరు నష్టపోయారు, నాకు భూమి ఇచ్చారని చెప్పి మిమ్మల్ని మీ ఇల్లుని ఇబ్బంది పెట్టారు, పడగలు కొట్టేశారని చెప్పేసి ప్రతి ఇంటికి ₹1,00,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ ఊరు రావటానికి కావచ్చు, వెళ్ళటానికి కావచ్చు, కరెక్ట్గా ఒక 20 అడుగుల రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఒక బస్సు కూడా సరిగ్గా రాదంట. అలాంటిది ఈ ఊరికి మనం గతంలోనే చూసాం, గతంలో కూడా చేసాం. అసలు ఇక్కడ మాత్రం చూడండి ఒకసారి, ఇటు సైడ్ మాత్రం 100 అడుగుల రోడ్డు వేసేసారు. అంటే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరించిందో మీరు ఇంకా ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పాలంటే కూటమి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఇప్పటం వేదికగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనువ్వను అని చెప్పి ఆ రోజు ఆయన ఇదే ఇప్పటంలో ఏదైతే చెప్పారో అదే ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని కూడా కదిలించింది, ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ఆయన్ని ఈసారి చంద్రబాబు గారిని, మోదీ గారిని అందరినీ కలుపుకు వెళ్ళేలా ఇదే ఇప్పటం చేసిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇదే ఇప్పటం ప్రజల తెగువ రాష్ట్రం అంతా కూడా చూసింది. మాకు ఏం భయం లేదు, మేము అంటే ఉంటాం, మేము ఎవరి కోసం భయపడలా, పవన్ కళ్యాణ్ గారికి స్థలం ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, మా ఇళ్ళు పగలగొట్టేసినా పర్లేదని చెప్పిన విధానాన్ని కూడా చూసాం. అంటే ఇప్పటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా ఆయన ఇక్కడ గుండెల్లో పెట్టుకున్నారో ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం చాలా పండగ చేసుకుంటున్నారు. పక్క
పవన్ కళ్యాణ్ గారి పట్టాభిషేకం జరుగుతుంటే ఓ పక్కన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్తున్నారు. అలాగే చాలామంది పొంగళ్ళు వండుకుని చాలా ఆనందం వ్యక్తం చేస్తారని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం కూడా చాలామంది 1000 కొబ్బరికాయలు కొట్టాలని చెప్పి కూడా ఇక్కడ నిర్ణయించుకున్నారంటే ఎంత అభిమానం ఉందో మనం ఆలోచించుకోవచ్చు. ఊరంతా కదిలి కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని పండగలా చేసుకుంటుంది ఇప్పటం అని మాత్రం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలామంది మేము మాట్లాడుతుంటే కూడా ఇప్పటికే మాట్లాడినప్పుడు కూడా చాలా భావోద్వేగానికి అయితే గురవుతున్నారు, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఈరోజు కూటమిని గెలిపించడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడటం, అది మా ఇప్పటం వేదికగానే ఆయన ప్రకటించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక అభినాభావ సంబంధం ఉంది. ఆ అభినాభావ సంబంధం ఇక్కడ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్బాయి అదే ఇప్పటంలో గతంలో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ మీ ఊర్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు, అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటం అంటే ఆయన నరాలో జీర్ణించుకుంది. ఇప్పటం అంటే ఆయనకి దేవుడు అడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటం అంటే నాది అన్న ఫీలింగ్ కలిగింది ఆయనకి. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు భవిష్యత్తులో ఆయన ఇక్కడ మినిస్ట్రీ అవటం, మాకు ఏ సమస్యలైనా చేస్తాడనే నమ్మకం చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అంతే ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ. ఆ అహంకారానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి వచ్చిందంటారా? వచ్చిందిగా. మరి వాళ్ళు చేసుకున్న మనకి కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. చేసుకున్నాడు చేసుకున్నంతని వాడు ఎంత చేసుకున్నాడో వాడికి అంతా అనిపిస్తాడు. ఇంకా తర్వాత వాడికి మనకి టీడీపీ వాళ్ళకి తేడా ఏంటంటే వాడు విధ్వంసం చేశాడు, వీళ్ళు వాటి విధ్వంసం చేయకుండా చట్టానికి లోబడి తప్పు చేసినాడు ప్రతి ఒడికి పనిష్మెంట్ అయితే తప్పదు. ఇది కన్ఫర్మ్గా చంద్రబాబు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, లోకేష్ చెప్తున్నారు. కానీ వాడు చేసినట్టుగా ఎక్కడ వేళ్ల మీద దాడులు చేయడం కానీ భౌతిక దాడులు అట్లాంటి నీచమైన పనులు అయితే వీళ్ళు చేయరు. చట్టపరంగా మాత్రం చేసిన ప్రతి వాడికి పనిష్మెంట్ అయితే తప్పదు. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జోడికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక సభ పెట్టుకుంటానంటేనే ఆఖరికి మీ ఇళ్ల వరకు కూల్చేసి ఇంత పని చేశాడు. ఊరు మొత్తం కూడా విధ్వంసం సృష్టించాడు ఆ టైంలో. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి స్థాయిలో డిప్యూటీ సీఎంగా అంటున్నారు ఆయన్ని. ఎలా ఉండబోతుందంటారు? ఇప్పటం ప్రజలకి ముఖ్యంగా ఎలాంటి అవకాశం ఉందంటారు ఈసారి ఆయనతో ఆయన్ని మంచి చేసుకోవడం? అయితే మంచి భరోసా ఉందండి. ఇప్పుడు ప్రజలకి భరోసా. మనం బలపరిచిన క్యాండిడేట్, మన అనుకున్న క్యాండిడేట్ ఇవాళ ఆ స్థాయిలోకి వెళ్ళాడంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన ద్వారా మనకు ఏదైనా పనులు కావాలన్నా అవుతాయి అనే నమ్మకం మాకు ఉంది. అంతేగాని విధ్వంసం కక్షకి కక్ష అనేది అది కరెక్ట్ ఏం కాదు. కానీ పర్టికులర్గా ఎవరైతే దానికి కారకులేరో వాళ్ళ మాత్రం శిక్షించడం తప్పదు. వాళ్ళకి ఎందుకంటే జ్ఞానం రావాలి. అంటే మనం తప్పు చేసాం కనుక మనకి పనిష్మెంట్ అయింది అనే మాట వాళ్ళకి తెలియాలి. తెలియాలంటే వాళ్ళకి ఏదో పనిష్మెంట్ పడాలి. అది చట్టపరంగా పడితే తర్వాత సంగతి అది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న కూడా చూసాం, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయటం. ఈ రోజు కూడా ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం చేశారు. ఎలా అనిపించింది? చాలా మాకు కూడా బాగా ఉద్యోగం అయ్యామండి. చంద్రబాబు గారిని చేతులు పట్టుకుని మైకాడికి తీసుకొచ్చి ఆయన చాలా నలిపేరు అనే డైలాగ్, ఆ సన్నివేశం మా హృదయాలను కదిలించేసింది. పవన్ కళ్యాణ్ గారు మంచి టైంలో మంచి సపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబుకి. చంద్రబాబు కూడా నాకు తెలిసి ఆయన లైఫ్లో పవన్ కళ్యాణ్ మర్చిపోవడం అనేది జరగదు. ఆయనకి సముచిత స్థానం దొరికింది ప్రభుత్వంలో. వాళ్ళిద్దరు కలిసి ఏకంగా 25-30 ఏళ్ళు దిగ్విజయంగా ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంటే వీళ్ళిద్దరూ చాలా మంది చాలా రకాలుగా అనుకుని ఉంటారు. అంటే 21కే ఈయన తీసుకున్నారు, ఈయన ఏంటి ఇంతేనా, ఈయన స్థాయి ఇంతేనా, పవన్ కళ్యాణ్ గారు కనీసం 2 చోట్ల కూడా 1 చోట కూడా గెలవలేకపోయారు అని చెప్పే స్థాయి నుంచి అంటే చాలా మార్పులు వచ్చేసాయి ఇప్పటి వరకు. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కూలిపోయింది. ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఇలాంటి రాజకీయ నాయకుడిని గతంలో ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని? నా వయసు ఇప్పుడు 62 సంవత్సరాలండి. ఇంత నీచుడిని, ఇంత ఫ్యాక్షనిస్ట్ని, అసలు పాలిటిక్స్కి పనికిరాడిని ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళల్లా ఫ్యాక్షన్ చేసుకోవడానికి, దోచుకోవడానికి, రౌడీజం చేయడానికి పనికొస్తారు. కానీ రాజకీయ నాయకుడికి ఉండే లక్షణం ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. మన కర్మ సరిలేక అయితే ఇక్కడ ఒకటి, చంద్రబాబు గురించి ఎంత హైప్ రావాలి అంటే అట్లాంటి దుర్మార్గుడు రావాలి. అట్లాంటి దుర్మార్గుడు వస్తేనే పవన్ కళ్యాణ్ యొక్క చంద్రబాబు యొక్క గొప్పతనం ప్రజలకు తెలిసింది. అంతకుముందు చంద్రబాబు ఏం చేశాడని 2019 ఓడించారు. ఇంత ద్రోహం అయితే ఆయనే చేయలేదుగా. అభివృద్ధి చేశాడు. అప్పుడు విడిపోయిన రాష్ట్రాన్ని చాలా డెవలప్ చేశాడు.
అయినా సరే ప్రజలకి చాలది. అంటే ముందు వాత పెట్టేవాడు వస్తే కానీ వెనబూసేవాడు విలువ తెలియదు. అప్పుడు చంద్రబాబు విలువ తెలిసి వచ్చింది. ఈ నీచులు వచ్చిన తర్వాతనే చంద్రబాబు విలువ బాగా తెలిసింది జనాలు. ఇకపోతే ఈసారి ఈ గవర్నమెంట్ అంతా బాగుంటది అనుకుంటున్నారా? అమరావతి రాజధాని ఇక్కడే చెప్పారు, ఇక్కడ రాజధాని కడదాం అంటున్నారు. అద్భుతంగా ఉంటది. అంతా మనకి ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం ఇయ్యాలి చేసాడు. ఇప్పుడు ఆల్రెడీ 4 రోజుల నుంచి అక్కడ పనులు మొదలైపోయి ఆ యాక్సిస్ రోడ్డు కానీ తేజీ మనం గెలుగుతుంది. ఇంకా ఈ జెట్ అంతకు ముందు కన్నా కూడా ఏది 2014 నుంచి 19 దాకా జరిగిన దానికన్నా ఇప్పుడు డబుల్ రేట్ స్పీడ్ తోటి పనులు జరిగిపోతాయి. ఈ ఏరియా అందులో కృష్ణా గుంటూరు జిల్లాలో అద్భుతంగా డెవలప్ అవుతాయి. మొత్తం డెవలప్ అవుద్ది. ఆయన కాన్సెప్ట్ చాలా మంచిది. రాజధాని ఇక్కడ ఉండాలి, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనేది చంద్రబాబు కాన్సెప్ట్. రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ డెవలప్ పరిశ్రమలు అన్ని తీసుకొస్తాడు. ఇక్కడ రాజధాని నెంబర్ 1గా తీర్చిదిద్దుతాడు. ఆంధ్ర నెంబర్ 1 స్థానంలో వెళ్ళింది. ఒకసారి అసలు అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అంటే అసలు ఏమనిపించింది? ఒకటేడ తల్లి కూడి పెట్టినట్టు పింతలు చీర పెడతాంటే ఎట్టుంటది అట్లా ఉంటది అయ్యా. తల్లికి కని పెంచిన దానికే 9 నెలలు మోసి కని పెంచిన దానికే కూడి పెట్టాల, పింతలు చీర పెడతానంటే కూడా అట్లా ఉంటది. ఇది చెప్పేది 3 రాజధానులు చేశాడు, మరి 5 ఏళ్ళలో ఒకటని చేశాడా? ఒకటి కూడా చేయలేదు. మరి ఏంది ఏదో కాదు ఏదో చేశాడు. ఇప్పుడు ఎలా అనిపించింది? మళ్ళీ అమరావతి రాజధానిని ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేశారు అమరావతి దగ్గరలో. ఒక్కొక్కటి 20 ఎకరాలు 10 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చి బెక్కర్లు అయిపోయారు. అరెకరం ఉండో కూడా ఇచ్చి బెక్కర్లు అయిపోయారు. కమ్మ బతకాల్సిన వాళ్ళు కూడా. ఏంది మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మీ ఇప్పటం ప్రజలు అందరూ కూడా చాలా మంది అప్పుడు ఆయనకి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినందుకు మీ ఇళ్ళన్ని కూల్చేయటం ఇవన్నీ కూడా చేశారు కదా, ఎలా అనిపించింది ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే? ఏమనే మాకు తెలియదు. మా ఇల్లు మాత్రం బాలా, మా ఇల్లు ఉంది మా దాడు లోన. మరి వీళ్ళకి ఏమనిపించింది మనకు తెలియదు. మీది పోయిందా బాబాయ్? బాధ కదా. ఏదైనా ఇప్పుడు ఎదుటోడు నాశనం అవుతున్నట్టే బాధపడాలి, కానీ మనం నడితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎలా అనిపించింది? మీకు భరోసా వచ్చింది అనిపించిందా? మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళినప్పుడు అది వాళ్ళకి ఎట్టుందో తెలియదు, కానీ చూసేవాళ్ళకి మొలకి కళ్ళం నీళ్ళు ఆగల. ఇవాళ సేమ్ స్టేజ్ మీద చిరంజీవి కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఏంది చిరంజీవి కళ్ళం నీళ్ళు. అది ఒక కుటుంబంలో ఒక పద్ధతైన ఇది వెనకటి సాంప్రదాయాలు అన్నమాట. ఒక నైతిక విలువలు కుటుంబానికి ఉన్నాయంట. ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేవని మీరు కూడా చెప్పండి. డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఒక ఇంట్లోనే ఆస్తి ఇవ్వలేదని కొంతమంది బయటకు వచ్చేసి మా బాబాయ్ని అదే సొంత బాబాయ్ని చంపేశారని చెప్పి ఇంకొకళ్ళు బయటకు వచ్చి వాళ్ళ అవన్నీ మనకు అనవసరం. వాళ్ళు చంపుకున్నారో ఏం చేసినా మనకు అనవసరం. వాళ్ళ కుటుంబం పద్ధతులు ఏంది ఎలా ఉన్నాయి, కళ్ళం నీళ్ళు అనేది ఆగల. నేనైతే డౌన్లోడ్ కూడా చేసుకున్నా. ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ వదిన కానీ వాళ్ళ అమ్మగారు కానీ రష్యా కూడా వాళ్ళ అమ్మగారికి నమస్కారం చేసేటప్పుడు చెప్పులు చేత పట్టుకున్నాయి. ఇంటికి వచ్చేపాటికి సంస్కారం అనేది ఆమె కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే ఆ సంస్కారం అనేది ఆ ఇంట్లో అనేది ఉంది. సంస్కారం లేని ఎంతమంది ఇచ్చినా ఏముంటుంది. అది ఈసారి ఎలా అనిపిస్తుంది మరి? ఈసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పనులు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తాం రైతులు. మన దేశం లేదు. అమరావతికి మంచి రోజులు వచ్చాయంటావు మరి? ప్రతి ఒక్కరికి వచ్చినాయండి. వచ్చాయి, అందరికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చినట్టే. ఎలా అనిపిస్తుందండి? అమరావతి మంచి రోజులు వచ్చాయంటారా ఈసారి? మామూలుగా కాదండి, చాలా బ్రహ్మాండంగా మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు టైంలో పూర్తిగా అభివృద్ధి చెందిద్దని మేమందరం మహా కక్షతో వేసాం ఓట్లు. దానికి తోడు ప్రజలు చాలా బలంగా చూపించినట్టున్నారు ఈసారి. బాగా బలంగా చూపించాం. మా గోళ్ళు మా ఇళ్ళన్ని పడగొట్టి ఇక్కడ పైశాచిగా ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఆయనకి మేము ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పాం. ఇప్పటం పవన్ కళ్యాణ్ అడ్డ. ఇక పవన్ కళ్యాణ్ అసలు ఇప్పటమే ఇక అంతే. ఇక రెండో మాటే లేదు. పిఠాపురంలో పోటీ చేసినా కానీ ఇక్కడే ఉంటాడు ఆయన. ఇప్పటమే తొలి మీటింగ్ ఆయన ఆవిర్భావ సభ ఇక్కడే పెట్టాడు. ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాల్సిన అని చెప్పడం ఇక్కడ నుంచే మొదలు. ఆ మాట తొలిగా చెప్పాడు, చివరి వరకు అదే మాట నిలబెట్టుకున్నాడు. ఆయన కోసం తగ్గించుకొని సీట్లు కూడా చాలా తగ్గించుకొని 22కే 21కే పరిమితం అయిపోయి ఆయన అత్యధికంగా ఉన్నాయి పోటీ చేసిన అన్ని గెలిచాడు. ఇద్దరు సమక్షంలో బాగా అభివృద్ధి చెందింది. మా గ్రామం కూడా చాలా బాగుంటుందని మేము
మేము భావిస్తున్నాం. హ్యాపీ ఫీల్ అయ్యారా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు? హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ రోజు 1000 కొబ్బరికాయలు కొడుతున్నాం గుడి దగ్గర. ఆయన గెలిచినందుకు మేము అందరం పొంగళ్ళు పెట్టుకున్నాం, చాలా సంతోషంగా ఆనందపడ్డాం. అది సార్. సార్ మరి ఇక్కడ ఆహ్వానిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని? ఖచ్చితంగానండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళిపోయినా ప్రమాణ స్వీకారం చేశాడు. పిఠాపురం వెళ్ళి వచ్చినాక మేము ఇక్కడికి ఆహ్వానిస్తాం. ఈ ఊరు కంపల్సరీ వస్తారని మాట కూడా ఇచ్చాడు. ఓకే. అదే మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతికి మంచి రోజులు వచ్చాయంటారు ఈసారి? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు చంద్రబాబు కలవటం మంచిది, బాగా సక్సెస్ అయింది. మీ ఊర్లోనే పునాది పడిందని అన్ని సార్లు అడిగారు, 4-5 సార్లు అడిగారు. అడిగితే చోటు పెట్టలే ఊరికాళ్ళే. ఈ ఊరికాళ్ళే మమ్మల్ని లోపలేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి వేస్తాడేమో అని భయం వేసింది. తీసుకెళ్ళి కేసు పెడతారేమో, లోపలేస్తారో జైల్లో పెడతారేమో భయం వేసింది. ఈ ఊరికాళ్ళే చోటు పెట్టలే అసలు. 4-5 సార్లు అడిగారు. ఇప్పుడు వచ్చారు. మరి ఎట్లా గుర్తొచ్చిందో అడిగితే సరే ఎవరికాళ్ళు ఉన్నారు, 20-30 మంది ఉన్నారు. 20-30 మంది ఉంటే ఎవరికాళ్ళు ఇస్తా అని అన్నారు. అందరిని అడగాలిగా. ఒకరిని అడిగితే ఇద్దరిని అడిగితే బాగోదుగా. అందరూ మళ్ళీ ఒకరిని అడిగి మళ్ళీ నలుగురు ఎక్కువ కడతారుగా. అందరిని కనుక్కుంటే అందరూ ఒకే అంటే ఒకే అన్నారు. ఒకే అంటే ఇక పెట్టుకోమని అన్నారు. ఏమందరూ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని అన్నాం. అంతవరకు మన దగ్గర ఎత్తుకెళ్ళేదేం లేదుగా. కానీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా ఆ టైంలో. ఒక స్థలం ఇచ్చారు. మీటింగ్ పెట్టినాక మాకు ఇబ్బంది పెట్టారు. ఏది మీటింగ్ ఎందుకు ఇచ్చారు మీరు, ఎందుకు పెట్టి స్థలాలు ఎందుకు ఇచ్చారు అని మాకు గోళ్ళు పడేయటం. ఏది మామూలు గోళ్ళు పడేయటం. ఇల్లు కూడా పడేసేసారు. అదిగో చూసుకో ఎట్ట పడేసారు చూసుకో. గోళ్ళు పడేసారు అంటాం కాదు, ఇల్లు పడేసారు చూసుకోండి. అక్కడికి వచ్చి చూస్తే అర్థమైపోయింది. మేము గోళ్ళు పడేసాము చూసుకోండి అంటే ఆ గోళ్ళ చూడండి, ఆ గోళ్ళ ఫోటో తీయండి, తెలిసిపోయేటప్పుడు ఎత్తుకొచ్చారు చూడండి. దాని ఎక్క చూడండి. వారికి మొత్తం 50 ఇల్లు పడేసేసారు వారికి. ఇప్పుడు అంత కక్ష దేనికంటారు అసలు? ఇప్పుడు ఏమండి ఇప్పుడు మీ అద్దు దాటి ఏడుకుంది 110 లింకులు ఉంది, 100 లింకులు ఉంది. ఎందుకు అంత అవసరమా? ఏమన్నా బస్సులు తిరుగుతున్నాయా? 4-5 బస్సులు తిరుగుతున్నాయి అటు ఇటు. ట్రాఫిక్ ఎక్కడ వేయలేదు. కానీ ఇప్పుడు మా ఊరి నుంచి బెజవాడాలంటే ఆటో లేదు, రిటర్న్ కరై 500 ఇవ్వాలి ఒక మనిషికి. మంగళూరు వెళ్ళాలంటే మాకు షార్ట్ మారుమూల ఉంది. 500-400 రూపాయలు లేనిదే రిటర్న్ కరై రాట్లా. ఆటోలు లేని కాడికి, బస్సు లేని కాడికి దేనికి దేనికి అవసరమా? అంత అవసరమా? లైన్ చేసే కాడ చేయండి. మామూలుగా ఇబ్బంది పడే కాడ దేనికి మీటింగ్ ఇచ్చామని ఖర్చు పెట్టుకొని ఈ పడేయాలి, పడేస్తే కత్తి బుద్ధి వచ్చింది అని కేవలం చేయటమే. కానీ ఇంకే అంతవరకు ఏది ఇప్పుడు భయపడేది ఏముంది? పడేస్తున్నారు, పడే నీళ్ళు అనుకున్నాము. అంతవరకు ఏం చేస్తాం? మేము అడ్డుపడ్డా కూడా పడేసారన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఇక్కడ. 3 పాటు పడేశారు. 3 సార్లు అంటే ఇవాళ పడేయటం, మళ్ళీ 10 రోజులకు ఆగటం, మళ్ళీ 10 రోజులు ఆగటం. అయిపోయింది పడేసారుగా పోయింది. కానీ మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ 10 రోజులు ఉండాలి, నెల ఉండాక మళ్ళీ అంచనా 2 నెలలకు పడేశారు. 6 నెలలు పడేశారు. ఇది 6 నెలలు పట్టిద్దా పడేయటం? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఆ టైంలో మీకు భరోసా ఇవ్వడానికి కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చారు. ఇల్లు పడేసినాక వచ్చేసారండి. పడేసినాక మామూలుగా చెప్పారు ఆఫీస్కి, మామూలుగా పలా రోజు డబ్బు ఇంటికి లచ్చి ఇస్తున్నారు. సరే మళ్ళీ లచ్చి కోసం మనం ఆచిపల్లా అంతవరకు సంతోషపడ్డాం. కానీ ఇచ్చాడు అనే సంతోషపడతాం కాదు. సమస్య మాకు పవన్ కళ్యాణ్ మా ఊరికి వచ్చాడు. మనం ఇచ్చాము, చోటు ఇచ్చాము, పొలాలు ఇచ్చాము, మీటింగ్కి ఇచ్చాము, సంతోషపడ్డాం. మాకు ఇచ్చినంత పుణ్యం కాదు మాకు. ఈ పోయినా మాకు పుణ్యమే. అసలు ఆయన డబ్బులు తినాలని లేదు, అంత ఇదేం లేదు. ఎందుకంటే మీరు ఆ రోజు చూపించిన తెగివే, అంటే మీ ఊర్లో ఆ రోజు చూపించిన తెగివే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని మొదలు పెట్టడానికి కారణమైంది, అభివృద్ధికి. ఏంటంటే వీళ్ళు కాపులు ఇచ్చారు, ఎందుకు ఇయ్యాలని వరకు పంతకం పెట్టుకొని చెయ్యాలని చేశారు. వడ్డపడే కొంది అసలు చేసేసారు, చేసేసారు. ఖర్చు తీరుస్తున్నారు. అది ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టుకొని కావాలని చేసేసారు. అంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మాకు వచ్చే సంతోషం. అంతవరకు గొడవలు లేకుండా మామూలుగా చేసుకుంటే ప్రభుత్వం నడిచింది. అది ఎందుకు ఇప్పుడు ఆయన ఈయన కొట్ట ఎందుకు? అంత అవసరమా? తగదా? అంత అవసరమా? అంత కక్కురుది అంత అవసరమా? కాకపోతే రావటం మంచిది. నేను సాయుత్తా అన్నాడు. నేను బాగా ఏమన్నా కానీ పదలోంచి లేఖనం చేస్తాను, దింపుతాను అన్నాడు. అందరూ సంతోషం. మాకు స్పీడ్గా మాట్లాడాడు.
ఈ స్పీడ్గా వచ్చేసాడు. అది రేంజ్గా. అది బాగుందా ఆయన గెలవటం మంచిగానే ఉంది? రావటం చాలా మంచిదండి. రావటం మంచిదే. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే వచ్చింది అనుకో, జగన్మోహన్ రెడ్డి వచ్చి అనుకో, ఏం లేదు. నా ఇల్లు కూడా ఇప్పుడు పొలం లేదనుకో, ఇల్లు కూడా నీ అయ్యా ముద్ర వేయాలి, దాంట్లో ఆయన ముద్ర వేయాలి, ఆయన పుట్టి వేసుకోవాలి. ఒరిజినల్ గ్యారెంటీగా ఆయనకి ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకోవటం, డూప్లికేట్ నా దగ్గర, అంతవరకు పోయింది. మంచి పని అయిందంటారా? నెంబర్ 1 అసలు మేము అసలు ఉండేవాళ్ళం, లేకపోతే పోయేవాళ్ళు ఎడిపోయేవాళ్ళు అందరూ. అది ఒక్కొక్కరు పెళ్లి ఇప్పుడు 4 పుట్టారండి. 4 ఇదివరకు చదువు లేకపోయినా అట్టొకట తెల్లారింది, పని చేసుకుని సరిపోయింది. ఇప్పుడు మాట్లాడితే చదువు ఏదో 4 పుట్టినాయి 3 పుట్టినాయి, అమెరికా జపాన్ కాశ్మీర్ చదివేయాలని 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఏడ చదువుతారండి. ఇప్పుడు 2 సెంటు అమ్ముకోవాలి. ఇప్పుడు పని చదువు ఉంటేనే పిల్లెత్తున్నారు. పేడకాలు తీసేవాడికి, బరిగొండ కాసేవాడికి, తట్లు మోసేవాడికి పిల్లలు ఇట్లా సాధ్యంగా. అది ఎవరికంటే మామూలుగా కష్టపడేనా చదివి చేసి కాస్త నిలబడాలి. పిల్లగాడు 4 ఏళ్ళు తెచ్చుకున్నా 10 ఏళ్ళు తెచ్చుకున్నా సరిపోద్ది అని తృప్తిపడుతున్నాడు. ఏది అమ్ముదామంటే ఏది పిల్లగానే బాగా చదువుతున్నాడు, బాగా రేంజ్లో ఉన్నాడు. మరి డబ్బులు నా దగ్గర 10,000 15,000 నీ పోటీ పోయి ఆ డబ్బులు రూపాయి ఇట్లా ఈ డబ్బులు పోలేకపోతాడు. ఏమిస్తాడరా వీడు 20 సెంటు 30 సెంటు ఉంటే కొన్ని లేరు, ఆడు 50 ఉంటే 10 ఏళ్ళకు కొనేవాళ్ళు లేరు. ఎక్కడ అప్పులు పడతాడు, ఏమిస్తాడు మనకి అని ఇవ్వట్లే. అసలు చదువు కూడా కాలే, చదువు కూడా ఆపుకొని కూర్చున్నారు. దిగిపోయి మంచి పని అయిందంట పంపించేసి. మంచి పని చేశాడండి. ఇప్పుడు దిగిపోవటం మంచి పని చేశాడు. బాగా ఎంత స్పీడ్గా మాట్లాడాడో, బాగా చెక్కి పారేసేసాడు, చెక్కినట్టుకి వచ్చేసాడు. కాదు, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. మీ ఇప్పటికీ ఆయన చాలా రుణపడిపోయి ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయన కష్టాలు అంటే ఆయన సభ పెట్టుకున్నందుకు మీరు ఇచ్చారు. ఆ రోజే మీరు ఇక్కడి నుంచే పునాది వేశారు ఇప్పుడు ఈ కూటమి గెలవడానికి. వాస్తవం అది. ఈ బట్టేగా మరి సబ్ పెట్టుకుందే డబ్బులు కొట్టించాడు. అప్పుడు ఇల్లు కూలిపోయినాయి అని చెప్తే వెంటనే వచ్చేసాడు. వాళ్ళు కొడితే డబ్బులు ఇచ్చాడు. అలాంటివి మంచిదేనంటారా? ఆయన గెలవటం ఉపయోగపడుతుంది అంటారు? మంచిదే, ఆయన వచ్చడం మంచిదే, డబ్బులు ఇవ్వడం మంచిదే. ఇప్పుడు ఆయన రెబల్గా మాట్లాడటం మంచిదే, రెబల్గా గెలవడం కూడా మంచిదే. అంతేగా. ఇప్పుడు ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం పోయినందుకు జనం అంతా సంబరాలు చేసుకున్నారు. దేశం ఆంధ్ర మొత్తం సంబరం చేసుకున్నారు. మరి 10 సీట్లు వచ్చినాయి అంటే మరి చూడు, 10 సీట్లే వచ్చినాయి. నేను వైన్ 75 అన్నాడు కదా, మరి 75 వేయి. ఎవరి కాళ్ళ మీద కేసులు పెడతాం, దొంగతనంగా ఇట్లా ట్యాప్ చేయటం, మాట్లాడుతున్నాను ట్యాప్ చేయటం, ఆ పోలీసు వాళ్ళని రేత్రి పూటలు పంపించడం, ఏడకాట దౌర్జన్యం చేయటం, మరి తట్టుకోలేకపోయారు జనం. దాని మూలనే ఈ ప్రభుత్వం ఇట్లా మాట్లాడడానికి కూడా కారణం. ఎవరిని బతకనేలా, ఉద్యోగస్తులను బతకనేలా, ఎమ్మెల్యేలను బతకనేలా, ఎంపీలను బతకనేలా, మాజీ ముఖ్యమంత్రిని బతకనేలేదు. మరి ఎవరిని బతకనిచ్చాడు? అసలు దరిద్రం పోయింది, దేశానికి పట్టిన దరిద్రం పోయింది. అప్పుడు మీటింగ్ లో ఇక్కడే మాట్లాడారు. ప్రతి దేశం మీటింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేయాలనే ఉన్నాం అని చెప్పి మాట తీసుకున్నారు. అందరికి అట్టాగే చేశారు. మేము ఇక్కడ ఒక్కటే కాదు, దేశం మొత్తం మెయిన్ ఉద్యోగస్తులు సపోర్ట్ చేశారు. ప్రతి పోలీసు వాళ్ళతో సహా సహకరించబట్టి ఇలా ప్రభుత్వం రాగలిగింది. మెయిన్ ప్రభుత్వం వల్ల ఎవరి చేతిలో పడుతుందంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల చేతిలోనే ఉంటుంది. వాళ్ళ మూలనే ఇదంతా వచ్చింది, లేకపోతే రాదు. మంచి పని జరిగింది, జరిగింది కూడా. ఇప్పటంలో గతంలో జరిగిన గొడవ అందరికీ తెలుసు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా. ఇక్కడే పునాది పడింది. ఆ రోజు ఓట్లు చీలనవనం అని చెప్పి కూటమికి ఇష్టం. ఫస్ట్ ఇప్పటంలో చెప్పాడు ఆవిర్భావ సభలో, బ్రహ్మాండం ఓటు చేయాలని అన్నాడు, చేయాల్సలేదు. అట్లా ఆయన చెప్పినట్టే జరిగింది. రాష్ట్రం అంతా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే? ఎలా ఫీల్ అయ్యారు మీరు? బ్రహ్మాండం. అసలు అట్లా ఎవరికి జరగదు, జరగబోదు కూడా. అంతే. ఎలా అంటే పర్లేదా? పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారా? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఓర్పుగా ఓపికగా నిలబడ్డాడు. అదే పదవిలో ఒక సీట్ వచ్చినా కానీ ఆడు పక్కకు పోయినా ఆయన అదే దీనిలో నిలబడి చక్కగా చేశాడు. ముఖ్యంగా అంటే ఒక్క చోట కూడా గెలవలేదని అసలు 21 సాధించాడు. చంద్రబాబుని మెప్పించాడు, మోడీని మెప్పించాడు. మంచి తనం, ఆయన మంచితనమే
రాష్ట్రం అంతా మెచ్చుకుంటున్నారు. ఈ రోజు చూసారా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చిరంజీవి గారికి ఇప్పుడే టీవీ కాడి నుంచి బయటకు వస్తుంది. పొద్దున్న 9 కాడి నుంచి 5 4:30 దాకా టీవీ కాడే కూర్చున్నా. అది బాగా చూస్తున్నారు. అదే చూస్తున్నా. బాగా జరిగింది. బాగా ఫీల్ అయ్యారా దాని గురించి? మీ పట్టణంలో కాళ్ళు పట్టుకునేటప్పుడు మాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చి మోడీ ఆయన ముగ్గురు కలిసి చేతులు ఎత్తి అసలు అది ఇక జరగదేమో పాపం వాళ్ళకి అట్లా నెంబర్ 1 గా జరిగింది బ్రహ్మాండంగా. ప్రతి చిరంజీవి గారిని కూడా మానవులకి ప్రతి వాళ్ళకి కళ్ళమ్మట అట్లా వచ్చి ఆగిపోయినాయి. స్వతనంగా కూర్చొని ఆడియన్స్ ని టీవీలో చక్కగా కనపడుతున్నారుగా, అట్లా కళ్ళు అట్లా నురుక్కొని ఆగిపోయారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాటేసుకొని ఆయన మోడీ గారిని మధ్యలో పెట్టుకొని ఇది దిగినప్పుడు అది అంటే మొన్న కూడా గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఎప్పుడు చూడనంత విధంగా స్వాగతం పలికారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఎందుకంటే చిరంజీవి గారిని గతంలో అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బస్సు వేసుకొని వచ్చారు. ఒక అదే ఇదేనే కాకుండా వాహనాలు కాకుండా ఒకే బస్సులో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం చక్కగా వచ్చారండి. అది చిరంజీవి గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన చేశాడండి. అవన్నీ వాడికి అనభగిస్తాడు. వెంకటేశ్వర స్వామి వాడికి ఉసురు కొట్టింది. అది జగన్ గాడికి వెంకటేశ్వర స్వామి ఉసురు కొట్టింది. అది ప్రజలందరినీ ఏడిపించాడు. మంచి జైల రాజధాని ఆడవాళ్ళ ఉసిరే కొట్టింది అతనికి. అదండి పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం చేయటం బాగుందంటారు. ఇప్పటి ప్రజల వాసిగా రాష్ట్రం అంతా అండి, ఒక ఇప్పటమేందండి, రాష్ట్రం అంతా బాగుంది. పండగ చేసుకుంటున్నారు. ఇంక ఇప్పుడే ఉంది, సాయంత్రం ఇంకా చేసుకుంటారు. పర్లేదు అంటే ఇప్పడం గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇల్లు పాల్గొడుతున్నారని కానీ ఇక్కడికి వచ్చేసారు ఆయన. ఇప్పుడు అదే మనిషి మొత్తం ప్రభుత్వానికి ప్రజలందరికీ అండగా నిలబడి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎలా అనిపించింది? చాలా గొప్పగా అనిపించింది. ఆయనతోటే చంద్రబాబు నాయుడు ఇది అయినట్టుగా ఫీల్ వచ్చింది. ఆడ మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసు మీ ఊరు మనుషులందరికీ క్యాండిడేట్ నాకు చూడ క్యాండిడేట్ దొరకడు మాగలు. మేము వాళ్ళమే లేక సమస్య. అలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదంటారు ఎన్ని సంవత్సరాల్లో? అయ్యో ఆయన తర్వాత రంగా గారు తర్వాత అలాంటి వ్యక్తి అంటారు రంగా గారు నెంబర్ 1 క్యాండిడేట్. ఎలా అనిపించింది అంటే ఎంతో ఇబ్బంది పెట్టారు ప్రజారాజ్యం అప్పుడు కూడా మీరు చూశారు. రంగా గారిని మనం పోగొట్టుకున్నాం. ఆ తర్వాత చిరంజీవి గారిని రాజకీయాలకు దూరం చేసేసారు. ఇప్పుడు ఆయన నిలబడి 10 ఏళ్ళు అసెంబ్లీ గేటు తాకనివ్వనని కానీ లేదంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీని ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళెవరిని కూడా దగ్గర కూడా అసలు ఎవరిని గెలవని పరిస్థితి చేశారు ఆయన. ఒక పవన్ కళ్యాణ్ గారే. ఎలా ఉంది అసలు? రాష్ట్రం మొత్తం ఆయన పుణ్యమే. చంద్రబాబు నాయుడు గారు అయినా మంచి వ్యక్తి. కాకపోతే ఆయన్ని కాసుకొని ఉండాలి ఎవరైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా సరే ఆయన్ని చాలా గొప్ప చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆయన రానంటే వచ్చింది ఈయనే. జైల్లో పెట్టినప్పుడు ఈయన వెళ్ళి నిలబడింది. హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన కూడా చాలా ఇదిగా చూసుకోవాలి ఆయన్ని. పర్లేదా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అంటారా? ఈసారి ముఖ్యమంత్రి అనుకుంటున్నాం మేము. నెక్స్ట్ 29లో అంటారా? 29లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండి. గట్టిగా అసలే మాట్లాడే పని గ్యారంటీగా. నిజమేనంటారా? రైట్ అంతే. 29లో ఇన్ని సంవత్సరాల కళ మీరు అన్నట్టు రంగా గారి నుంచి చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ కళ నెరవేరుతుంది అంటారా? పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా, మీ ఇప్పటానికి బాగా సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి ఇప్పడానికి. ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే? సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మాకు సంతోషంగా ఉందా? ఎందుకంటే ఇప్పటి నుంచే కూటమి అంటే ఓట్లు చీలను ఉన్నాయని ఇక్కడే పునాది వేశారు. ఇప్పుడు అదే నిలబెట్టుకున్నారు ఆయన. మంచిదేనంటారా ఆయన? మంచిదే. ఆ రోజు నిర్ణయం తీసుకున్న మాట మంచిదేనంట. మంచిదే. ఎలా ఫీల్ అయ్యారు ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు? సంతోషంగా ఉన్నామని చెప్తున్నా. సంతోషంగా ఉన్నారా? ఫీల్ అవుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయటం? ఆయన ప్రమాణ స్వీకారం చేయటం సంతోషంగా ఉంది. ఆయనకి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ మంచి మహానుభావుడు ఆయన. ఆయన కృషి మనం చెప్పేది కాదు. 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఇప్పడం మీటింగ్ లోనే మీరు ఇచ్చిన స్థలంలోనే ఆయన చెప్పడం జరిగింది.
మీ వల్లే నిజంగానే మీ వల్లే వచ్చింది. మేము ఒక 56 ఎకరం 60 పొలం ఉంది. ఇక 2 ఊళ్ళు లేరు. ఆ పొలం ఇచ్చామనే ఇదంతా వచ్చింది. అందుకే ఇగో స్లాపులు కూడా పగలు కొట్టారు, ఇల్లు కూడా పగలగొట్టేసారు. పని పోయింది, దరిద్రం పని అంతే. జగన్మోహన్ రెడ్డి పోవటమా? అసలు తిన పని శనేశ్వరం పోయింది. ఎందుకు ఎలా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అసలు ఆయన లేకపోతే ఇవాళ పార్టీ లేదు, కూటమి లేదు అసలు. అంతే ఒకటే మాట. అంతే. ఆ రోజు ఇక్కడ పునాది వేసారు ఇప్పటిలో అనుకున్నారు అసలు ఎంత వరకు తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు అని? మాకు 40 మొత్తం 57 ఇళ్ళు పగలు కొట్టారు. ఆ 57 ఇళ్లలో ఒక 10 ఇళ్ళోళ్ళు డబ్బులు తీసుకోవాలా, ఇంటికి ₹1,00,000 కాడికి ఇచ్చాడు కట్టుకోమని. మళ్ళీ బ్రహ్మాండంగా చేశాడు. అదీగాక చంద్రబాబు గారిని జైల్లో వేయించాడు. ఏం చేశాడు పాపం? చెప్పు, పలాని చేశాడని చెప్పు. అంతా ఎందుకు లేదు, అంతా చెప్పుకోకూడదు, కానీ అయిపోయింది. ఇక జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. పోవటం మంచిదైందంట. అసలు మహానుభావుడు పోవటం, అసలు దేశం ప్రశాంతంగా మంచి రోజులు వచ్చినాయి అంటారా? సస్యశ్యామలంగా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? బాగా నీకు 10 ఎకరాల పొలం ఉంది, మొత్తం ఇచ్చావు. ఈ 5 సంవత్సరాల నుంచి నీ కూడు నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ పైపెచ్చి ధర్నా చేస్తే వాళ్ళని దాంతమా ఇదా నోరు ఆడోడు ధర్మం అనేది వాళ్ళు కాబట్టి అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు కాబట్టి చేయించారు. కానీ ఇంకోళ్ళు అయితే చేయించేవాళ్ళ మరి. కాకపోతే జనాభా ఏం చేశారంటే ఎదట పడితే కొడతారని షార్ట్ ఉండారు, చేయాల్సింది చేసి. అసలు ఏ ముఖ్యమంత్రి చేశాడండి పరదాలు కట్టుకొని వెళ్ళడం ఏంటి? అసలు పర్యావరణాన్ని నరకటం ఏంది? చెట్లు ఏ ముఖ్యమంత్రి అని ఇంతవరకు చేశాడా? ఎడన్నా మొక్కలు నాటిన వాళ్ళని చూసాం, కానీ చెట్లను పడగొట్టిన ముఖ్యమంత్రి ఇంతవరకు మనం చూడలేదు కదా. రైతులకి ఏ ముఖ్యమంత్రి వచ్చినా అసలు వాళ్లే మేలు చేశారు. 35-40 సంవత్సరాల నుంచి రెడ్లే కదా పరిపాలించింది. అసలు ఈ కుల వివక్షలు ఏమీ లేదు కదా. మరి ఈయన వచ్చినాక ఏందో మరి ఈ విధంగా కక్ష కట్టి ఏంది టైటిల్ యాక్ట్ అని అది ఒకటి తీసుకొచ్చి రైతులను ఎత్తిన ల్యాండ్ తీసుకొచ్చి జనాలని అసలు భయపడిపోయేటట్టు ఏదన్నా మాట్లాడితే బెదిరింపులు, కేసు పెట్టడం. ఏ ముఖ్యమంత్రి చేశాడండి? ఎట్లా మాట్లాడామనుకో అర్థం రైతుల కాడ రావడం, పోలీసులు చేసుకెళ్తాం. న్యాయం అనేది భయపడిపోయారు అసలు. నిజంగా కదండి. అసలు ఇదిగో ఈ మాట మాట్లాడదామంటే భయం, ఏదన్నా మాట్లాడదామంటే భయపడతాం కాదు. నీకు ఆస్తి ఇచ్చి మళ్ళీ నీకు దాసోహం చేసి తిని తినాలి. 150 సీట్లలో ఏ ఒక్క ఎమ్మెల్యే రోడ్డు ఆడికి పోసారు, తనతోటి వాళ్ళని ఎందుకు పడేశారు? అటు అదిగో కాలువ ఏడుందో చూడు, స్లాబ్ ఏడ పోసారు చూడు. మరి ఎందుకది? ఏం చేయటానికి? మంచిపోయింది ఏందంటారు? బాగా మీ ఊర్లోనే పునాది పట్టం మీకు ఎలా అనిపించింది అసలు? చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిన టైం ఏదో గానీ బాగా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, చాలా బ్రహ్మాండంగా ఉంటది. ప్రతి ఒక్కడికి సంతోషంగా ఉందండి. ఇవాళ 101 ఎమ్మెల్యేలు గెలిచి నీకు అంత మ్యాండేట్ ఇస్తే అసలు ఎవరిని కలుపుకున్నావు? ఎవరితోటన్నా మాట్లాడావు? అసలు ఏం జరుగుతుందని చెప్పుకోవడానికి ఉందా నీతోటి? అసలు ఒక ఎమ్మెల్యే వచ్చి సీఎంని కలిసే ఇది ఉందా? అసలు లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు ప్రజల రంగం తీర్పిచ్చారు? నీ నెత్తి నువ్వే దుమ్ము పోసుకున్నావు, నువ్వే నాశనం అయిపోయావు. అది సార్ ఉన్న విషయం. ఇప్పుడు ఏడు నుంచున్నావు నువ్వు, ఎంజాయ్ నుంచున్నావు. ఒక ఆటో వెళ్ళిందా? ఒక బస్సు వెళ్ళిందా? ఏముంది ఈ ఊరికి? ఎందుకు ఈ రోడ్లు? అయినా రోడ్డుకి ఊరికి అటుపక్క ఇటుపక్క ఎక్కడ లేదు అసలు. ఊళ్ళో ఏం చేయండి సంకనాకన. అది తెనాలి రోడ్డు పోతే నడువులు పోతున్నాయి. వడ్లపూడి నుంచి తెనాలి పోవాలంటే మొత్తం ఎక్కడ వేయలేదు, కానీ మీ ఊర్లోనే వేసాడు. ఎందుకు ఏం ఉపయోగం అండి? కిలోమీటర్ ఎవరికి కావాలి? ఆ దరికి పోతే కారు అంతా, ఇటు పోతే కారు అంతా ఎలేడిపో. కిలోమీటర్ నేను అభివృద్ధి చేశానని ఆళ్ళ రామకృష్ణారెడ్డి
పెద్ద గొప్పలు చెప్పి ఇక్కడ మేము ఇప్పటానికి ఎంతో మేలు చేసామని చెప్పాడు. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కథ, ఆయన ఏం చేసింది జనాలకు తెలిసే సరైన గుణపాఠం ఇచ్చారు. సైలెంట్ గా చెప్పారు అసలు మొత్తం అంతా కూడా సైలెంట్ గా చేశారు అందరూ కూడా ఇక్కడ. అసలు మామూలుగా కాదండి విషయం. నీకు చెప్పాను ఇందాకనే. ఇక పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ ఊర్లో అడుగు పెడితే ఎవరైనా గెలవాల్సిందేనండి. మెయిన్ ఈ గడ్డ లాంటిది. అది విషయం. రైట్ అండి. థ్యాంక్ యూ బాబు గారు.